ప్రాముఖ్యమైంది. అతి ముఖ్యమైనది. జాతి సంఘాలకి సంఘంలో చోటు లేదు. హ్మ్. సంఘం జాతి సంఘం కాదు. ఎందుకంటారండి ఈ మాట? మరి మా ఊరు చెప్పుకున్నాను. అందుకే నేను మా ఊరిని దాచిపెడతాను. మా ఊరే కాదు, పక్క ఊర్లో కూడా కొన్ని రెడ్డి సంఘాలున్నాయి, కమ్మ సంఘాలు ఉన్నాయి, మాదిగ సంఘాలున్నాయి, కాపు సంఘాలున్నాయి, మాల సంఘాలున్నాయి, రజక సంఘాలున్నాయి, పాకీ సంఘాలున్నాయి. వాళ్ళే కలుగుతారు, ఇంకెవరికి చోటు ఇవ్వరు. ఇక్కడ మాకే చోటు. మేమే ఉండాలి. కొంతమంది అంటారు, లేదండి అలాగే సంఘాలు ఎదుగుతాయి. అది మాస్లమణి గారి మాట వస్తుంది. లాభమేముంది? సంఘం ఎదిగినా, సంఖ్య పెరిగినా ఇంకా ఆ సంఘాలు క్రైస్తవ సంఘాలు కాలేదు. జాతి సంఘాలుగానే ఉండిపోయినాయి. వావ్! వింటున్నారు కదా? వావ్! సో యాహ్! మన తెలుగు రాష్ట్రాల్లో ఓకే, మన క్రైస్తవ్యం డిఎన్ఏలోని పుట్టుకలోనే ఉందండి ఆ ఇంక్లూసివిజం. అందుకనే ఈ మార్కు కానీ, మత్తయి కానీ, లూకా కానీ క్రీస్తు యోదయలోనే కాదు, సమరయ్య, గలిలయ, అప్పుడప్పుడు ఉన్న ఆ యొక్క ఇవి ఉన్నాయి కదా బౌండరీస్, జాతి బౌండరీస్ ఉన్నాయి కదా, దాన్ని దాటి వెళ్ళాడు. వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. మన యొక్క ప్రారంభాల్లోనే, మన పుట్టుకలోనే ఈ మల్టీ కల్చరలిజం, ఇంక్లూజివిజం అందరినీ కలగట్టుకుని ముందుకెళ్ళే గుణం క్రైస్తవ్యంలో ఉంది, యెస్. సువార్తలో ఉంది. ఇప్పుడు తెలుగు సంఘాల మధ్యలో ఉన్నటువంటివి జాతి సంఘాలా? లేక కుల సంఘాలా? ఇప్పుడు జాతి అన్నప్పుడు అది బైబిల్‌లో జాతుల గురించి మాట్లాడినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కదా! కెన్ వి ఇంప్లై థాట్ టు ఇప్పుడున్నటువంటి ఈ సిట్యుయేషన్‌కి మనం ఇంప్లై చేయొచ్చా? లూకాలో ఈ అన్ని సకల జాతులు అన్న ఆ ఎట్నోస్ ఉంది కదండి, ఆ పదానికి ఇటు మనం కులం, కులానికి ఒకే అర్థం అంటే కాకపోవచ్చండి. యెస్. కాదు. ఓకే. ఎందుకు అంటే ఒక్క మాట యాడ్ చేస్తాను. ఎందుకు చెప్పండి. ఈ మాట అంటున్నానంటే మళ్ళీ ప్రకటన గ్రంథంలో మనము అన్ని జాతుల వాళ్ళని చూస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొంతమంది డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. మా మా కులాన్ని మేము, మా జాతిని మేము అనేటువంటి మాటని డిఫెండ్ చేసుకోవడం ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది కదా అని. వాళ్ళకి అర్థం కావాలని నేను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ జాతులు వేరు, ఈ కులాలు వేరు అన్న విషయం. ఇంకో మాట చెప్తానండి. అంటే ఎలాగ డిఫెండ్ చేసుకుంటాను, ఇక్కడ కల్లేను అక్కడ కర్లేరు. ఇక్కడ రెడ్లు కానీ కూర్చుని, కమ్మలు కానీ కూర్చుంటే పరలోకంలో ఏం కలుగుతారండి వీళ్ళు? అదే అదే. సో దేర్ నో డిఫెన్స్, నో డిఫెన్స్. కానీ ఒకటి ఏంటంటే లూకా ఎక్కువ రాసింది అన్యజనులకే కానీ ఎవరిని ప్రశ్నిస్తున్నాడంటే, ఇదిగో మాకు ఇది ధర్మశాస్త్రం ఉంది, అబ్రహాము యొక్క సున్నత ఉంది, మా పుట్టుక వేరు అని చెప్పుకునే ఈ రకాలు ఉన్నారు కదండి, వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఎస్. ఓకే. సో ఆ రకాలు మనకి కులాల్లోనే ఉన్నారండి. మా పుట్టుక వేరు. ఓకే. మాకు 5 సంవత్సరంలో తాడేశారు, 12 సంవత్సరంలో తాడేశారని. కొంతమంది మా ధర్మాలు వేరు, మన శాస్త్రాలు వేరు అని చెప్పి శాస్త్రాలు చూపించి, పుట్టుకను చూపించి, ఆచారాలను చూపించి ఓల్ని అది ఆ డెఫినేషన్ ఆఫ్ జాతి మన కుల వ్యవస్థలో కంపారబుల్ అండి. రైట్. థ్యాంక్స్ అండి.